ఈ వార్తలు ఎంత షాకింగ్గా ఉన్నాయో చూడండి. మనము 4 రోజుల పాటు పాకిస్తాన్పై చేసిన దాడులు, అందులో ఈ ప్రపంచ దేశాల ఇన్వాల్వ్మెంట్ ఏ లెవెల్లో ఉంది అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా భారత్ అంటే మనము విజయము సాధించేము అనుకోండి, ఈ ప్రపంచం యొక్క తీరు తెన్నులు ఎలా మారిపోతాయి. ఇందులో మీకు రష్యా నుంచి అమెరికా, టర్కీ, చైనా ఈ దేశాలంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందరూ కీన్గా గమనిస్తున్నారు. స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్కు సంబంధించి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ వెస్టర్న్ దేశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, డివైడ్ అండ్ రూల్ పాలసీ అనే దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, భారత్ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎక్కడ? రష్యా వైపు నుంచి ఒక టాప్ క్లాస్ వార్నింగ్. ఇప్పుడు మనము 4 రోజులే 4 డేస్లో పాకిస్తాన్ని ఒక ల్యాబ్ లాగా వాడుకున్నామని మాట్లాడుతున్నాం. కానీ మనది పై చెయ్యి అంటే ఆసియా ఖండములో భారత్ ఒక సూపర్ పవర్ అనే ట్యాగ్ ఉంది చూసారా, దీనిని అమెరికా వాడు ఎప్పుడు ఆమోదించాడు. సో ఇమీడియట్గా ఇవాళ ఏమిటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ వద్ద అమెరికా వాడు స్వయంగా రికమెండ్ చేసి పాకిస్తాన్కి ఇలా లోన్ ఇద్దాము. చూడండి ఎలా ఉందో, ఇదే రష్యా వాళ్ళు చెప్తున్నారు. మీకు ఇక్కడ చైనా వాడి పరిస్థితి చూసారనుకోండి, ఇది చాలా అంటే బాధపడాల్సిన ఒక విషయం. పాకిస్తాన్ వాళ్ళు చైనా యొక్క ఫైటర్ జెట్స్ వాడారు. సో భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఈ ఆయుధాలను, ఈ వాహనాలను తుక్కు చేసేయి అనబడే వార్త మాకు చాలా బాధగా ఉంది. అంటే చైనా ప్రోడక్ట్స్, వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ యుద్ధ వాహనాలు సరిగ్గా లేవు అనే ప్రచారము వాడు తట్టుకోలేకపోతున్నాడు. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఎవరిది? టర్కీది. ఇప్పుడు ఈ టర్కీ వాడు ఏం చేశాడో చూడండి. మురీద్ ఎయిర్ బేస్ అని అంటారండి. ఈ మురీద్ ఎయిర్ బేస్ ఏమిటి అంటే పాకిస్తాన్లో ఉండే అతి ముఖ్యమైన డ్రోన్లు, అది చైనా డ్రోన్లు అనండి, టర్కీ డ్రోన్లు, బైరాక్టార్ డ్రోన్స్ అని అంటారు, వరల్డ్ ఫేమస్. సో ఇవంతా ఏంటి, ఒక 300 నుంచి 400 డ్రోన్లు టర్కీ వాడు పాకిస్తాన్ వాడికి ఇచ్చాడు, భారత్పై దాడులు చెయ్యి అని చెప్పి. సో వీటిని మురీద్ ఎయిర్ బేస్ అనబడే ఈ ప్రాంతంలోనే వీళ్ళు డిప్లాయ్ చేసి ఉంచారు. కానీ ఇక్కడ ఏమైంది, మన దెబ్బకు మీకు ఈ డ్రోన్లు అంతా కూడా తుక్కు అయ్యి. సో ఇప్పుడు ఇది టర్కీ వాడికి ఎంత పెద్ద దెబ్బ అంటే 2 నాటో సైనికులు, టర్కీ నాటో దేశం కదండి, సో 2 నాటో దేశాలకు సంబంధించిన సైనికులు భారత్ దాడుల్లో మరణించారు. ఇది వార్త. వెస్టర్న్ మీడియా మొత్తము నాటో సోల్జర్స్ అని చెప్పి రాస్తున్నారు. టర్కీ వాడు ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళడము, అక్కడ ఈ డ్రోన్లను నేర్పించారు. అంటే డ్రోన్ల ఆపరేటర్స్ అండి వీళ్ళు. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ తరఫు నుంచి టర్కీ వాడు ఈ డ్రోన్లను ఆపరేట్ చేశాడు. సో మనము కొట్టిన దెబ్బకు వీళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడ వీళ్ళు చనిపోయారు. ఆ డ్రోన్లంతా తుక్కు అయిపోవడం. సో ఇప్పుడు టర్కీ వాడికి ఏంటి ఇంట్రెస్ట్, వీడికేంటి అంకారా అనబడే ఈ నగరానికి, అంటే టర్కీ యొక్క రాజధాని ఇస్తాంబుల్ కాదండి, అంకారా, గుర్తుపెట్టుకోండి. ఈ అంకారాకి ఏంటి ఇంట్రెస్ట్ అంటే పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్. వాడు ఎప్పుడూ ఒక పగటి కలలోనే ఉంటాడు. రేపు పాకిస్తాన్ వాళ్ళు నాకు అణువస్త్రాలు ఇస్తారు, ప్రపంచంలో అతి గొప్ప డ్రోన్లు నా వద్దే ఉన్నాయి, అలాగే నాటో దేశంలో నేను చాలా ముఖ్యం అంటే రష్యా వాళ్ళ వద్ద వీడు కూడా S-400 కొన్నాడు కదా, అమెరికా వాళ్ళు వీడి మీద బ్యాన్ విధించారు కదా. ఇదంతా ఒక నాటకం అండి. S-400 యొక్క పనితనాన్ని గమనించడానికి అమెరికా వాడి ఆర్డర్స్ ప్రకారము టర్కీ వాడి S-400 కొనడం. ఇది ఎలా చెప్తున్నారు అంటే యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధము వచ్చినప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఈ టర్కీ డ్రోన్స్ వాడారు. ఒక ప్రాంతంలో, ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఏమైంది అంటే రష్యా వాళ్ళ S-300, మన వద్ద ఉన్నది S-400, కానీ అక్కడ రష్యా వాళ్ళు డిప్లాయ్ చేసింది S-300. సో ఇప్పుడు సడన్గా ఈ టర్కీ డ్రోన్లు అక్కడికి రావడము, ఈ S-300ను ధ్వంసము చేయడం, అంటే వాటి యొక్క సెన్సార్స్, రేడార్స్ సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోవడం వలన మీకు S-300 కుప్పకూలిపోయింది.
దాంతో టర్కీ వాడికి ఏంటి, ఆహా నా డ్రోన్లతో రష్యా వాళ్ళ అతి శక్తివంతమైన అస్త్రాన్ని కూడా నేను కూల్చగలను, అంటే ఐఎమ్ దాట్ పవర్ఫుల్ అని చెప్పి టర్కీ వాడు భావించాడు. ఇదే పనే మనం భారత్తో కూడా చేద్దాము, వాళ్ళ S-400ని డిటెక్ట్ చేద్దాము, ట్రాకింగ్ చేద్దాము, ఒక దగ్గర మనము పేల్చి పడేద్దాము, ఇది వాడి ప్లాన్. కాబట్టి టర్కీ నుంచి 2 నాటో సోల్జర్స్ వాళ్ళ ఆయుధాలతో పాకిస్తాన్కి రావడము, ఈ మురీద్ ఎయిర్ బేస్ అంటారు చూసారా, ఇక్కడికి వచ్చి తమ డ్రోన్లను సిద్ధము చేసుకొని మే 7వ తారీఖు 8వ తారీఖు భారత్పై దాడులు చేద్దాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఈ వేసుకోవడము 300 నుంచి 400 డ్రోన్లు. ఆల్రెడీ చెప్పాను, జమ్మూ నుంచి అమృత్సర్, జలంధర్, మీకు అలా ఉత్తమ్పూర్, ఇన్ని ప్రాంతాల వద్ద కూడా టర్కీ డ్రోన్లను వీళ్ళు యాక్టివేట్ చేశారు. ఇందులో చైనా వాడు కూడా ఉంటాడు, కానీ వాడు ఇవాళ వరకు ఎక్కడ కమిట్ అవ్వడం లేదు. నా ఆయుధాలను పాకిస్తాన్ వాళ్ళు వాడారు అని ఇవాళ వరకు వాడు కన్ఫర్మ్ చేయడం లేదు. కానీ ఇక్కడ ఏమైంది, టర్కీ వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఏముందిలే భారత్ కదా అనుకున్నాడు. మనము గగనతలములోనే ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఒక ఎలక్ట్రానిక్ వాల్ని నిర్మించామండి. రష్యా వాళ్ళు చెయ్యలేని పని ఇవాళ భారత్ చెయ్యగలిగింది. దాంతో ఒక పిచ్చుక కూడా మన ఎయిర్ స్పేస్లోకి రాలేకపోయింది. సో ఈ దెబ్బ టర్కీ వాడికి ఎలా తగిలింది అంటే, వాడి డ్రోన్ టోటల్గా ఫెయిల్ అయిపోవడం కాదు, ఎక్కడా కూడా భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు టర్కీ డ్రోన్లు పని చేయలేకపోయాయి. వాళ్ళ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టోటల్గా ఫెయిల్ అయ్యిందని ఇవాళ ప్రతి ఒక్క పత్రిక, ముఖ్యంగా గ్రీస్ లాంటి వాళ్ళు, శత్రుదేశం కదా మన మిత్రదేశము, గ్రీస్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కథనాల మీద కథనాలు రాస్తున్నారు. సో ఇప్పుడు ఈ విషయం తెలిసిన తరువాత మనం వాడిని దెబ్బ కొట్టాలి కదా, టర్కీ వాడికి మనము లెసన్స్ నేర్పించాలి కదా. దాంతో ఇప్పుడు ఈ అదానీ ఎయిర్పోర్ట్స్, సో వీళ్ళు టర్కీతో ఉండే ఒప్పందాలంతా క్యాన్సిల్ చేసి పడేశారు. అలాగే ఎర్డోగాన్ యొక్క కుమార్తె ఈవిడ ఈ బైరక్తార్ డ్రోన్స్లో ఈవిడికి వాటా ఉంది. సో టోటల్గా ఆ షేర్ మార్కెట్ ఇవాళ పడిపోయింది. భారత్ ఎప్పుడైతే విత్డ్రా అయ్యిందో, అంటే మన బాలీవుడ్ హీరోలు, దర్శకులు, మేము ఇక టర్కీ వెళ్ళము, టర్కీతో మాకు ఎటువంటి టూరిజంకి సంబంధించిన ఒప్పందాలు లేవు, నో ట్రేడ్, టర్కీని బ్యాన్ చేస్తున్నాము, ఎలాగైతే మాల్దీవ్స్ని అన్నామో టర్కీ విషయంలో కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ ఎర్దోగాన్ కుమార్తె లబోదిబోం అంటుంది, ఇంతంత వ్యాపారాలు అదానీ గారిని నమ్ముకొని మేము ఇంతంత పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టాము, ఇవాళ టోటల్గా వీళ్ళు విత్డ్రా అయిపోతే మా పరిస్థితి ఏమిటి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ దేశాలు ఉండవండి, మా కుటుంబం, టర్కీని పాలించే మా కుటుంబము, ఇక్కడ ఆస్తులు వనరులు అంతా మాదేని అనుకుంటారు. కాబట్టి వాళ్ళని ఎలా కొట్టాలో ఇవాళ భారత్ క్లియర్గా దెబ్బ కొట్టింది. వాళ్ళ మార్కెట్ షేర్ అనేది పడిపోయింది. కానీ టర్కీ వాడు పాకిస్తాన్కి సహాయంగా నిలబడ్డాడు కాబట్టి వాడి అంతు చూడాలి అని మనం కంకణము కట్టుకొని ఉన్నాం. సో వాడు ఒక నాటో దేశమే అవ్వచ్చు, అయినా మనకు ఏంటండి, మనము మన గురించే. ఇవాళ అమెరికా వాడి యొక్క కుట్ర ఎలా బయటపడుతుంది, మళ్ళీ పాకిస్తాన్ అంటున్నాడు, మళ్ళీ బంగ్లాదేశ్ అంటున్నాడు. అంటే ఏంటి, భారత్ యొక్క అప్పర్ హ్యాండ్ అనేది వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. మనకు అనవసరం అండి, ఈ దరిద్రులు ఏమి ఆలోచించినా మనకు అనవసరం. మనకు మన దేశమే ముఖ్యము, మన దేశానికి ఏది మంచి అది మాత్రమే మనం చేస్తాము. ఇందులో ఎవడిని విడిచిపెట్టేది లేదు. అమెరికా వాడి నాటకాలు ఎప్పుడూ మనకి తెలిసిందే. కానీ రష్యా లాంటి మిత్రుడు పదే పదే ఇలాంటి విషయాలను జాగ్రత్తగా ఉండండి, ఇది అమెరికా యొక్క కుట్రలో భాగమే అన్నప్పుడు మనము హై అలర్ట్లో ఉండాలి. ఇవాళ ఆ పనిలోనే ఉన్నాము. వచ్చే వీడియోస్లో మీకు ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే, ప్రపంచమంతా కూడా భారత్ను ఏ రకంగా, ఒకవైపేమో విపరీతమైన సపోర్టు, ఇంకొక వైపేమో మనపై కుట్రలు ఎలా జరుగుతున్నాయో మనం మాట్లాడుకుందాము. మరి ఇక్కడ టర్కీ వాడికి మనము ఇచ్చిన దెబ్బ, ఆ చెంప దెబ్బ ఎలా తగిలిందో ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.